గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్లో వెరీ వెరీ ఎలా అంటే సినిమాకి రావాలి, డిసప్పాయింట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్స్ వస్తే కూడా అది ఎలా మనకి సరి చేయాలో మనకి ఆ మెచ్యూరిటీ లెవెల్ మనకు ఉంది. ఇప్పుడు మనం ఆలోచించేది జరగకపోతే మెచ్యూరిటీ ఉంది. ఆలోచించేది జరగకపోతే పెద్ద లెక్కలేదు ఇప్పుడు. ఎందుకంటే అది ఎలా సాల్వ్ చేయాలి, అది ఎలా మనం మరి ఎలా అది మనకి వస్తుంది అని మనకి ఆ టెక్నిక్ తెలుసు. మెచ్యూరిటీ లెవెల్ ఇదైంది. సో అప్పుడు అదని ఏం లేదు కదా, డిసప్పాయింట్మెంట్ అన్నీ తీసుకోవడం చాలా కష్టం. సో అది తర్వాత ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్ యూ బికమ్ యూ లెర్న్ మెనీ థింగ్స్ అండ్ ఇది. సో ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్ అవసరం. కానీ ఏంటంటే నాకు ట్రై చేసేటప్పుడు నాకు క్లారిటీ ఉంది, దొరికింది సినిమాలో ఛాన్స్. నాకు 18 ఇయర్స్లో నేను సినిమాలో యాక్ట్ చేశాను. ఫస్ట్ పిక్చర్ హిట్. తర్వాత హీరోగా బుక్ చేశారు. అది తర్వాత అవును, నేను తెలుగులో ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు 1988 నా ఫస్ట్ తెలుగు పిక్చర్ హీరోగా చేశాను. కృష్ణంరాజు గారితో చేశాను ఫస్ట్ పిక్చరు. అది తమిళ్లో విజయకాంత్ గారితో చేశాను. ఇక్కడ అంత పెద్దగా ఆడలేదు అది. కానీ 88లోనే నేను తెలుగులో ఫస్ట్ పిక్చర్. 90లో కడపరెడ్డమ్మ, తర్వాత జగన్ నాటకం, జగపతి బాబు నేను. సో చాలా గుడ్ జర్నీ. కానీ తిరిగి చూస్తే 40 ఇయర్స్ అని మీరు ఇప్పుడు చెప్పినప్పుడే నాకు గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇయర్ 40th ఇయర్ అవుతుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద బ్యూటిఫుల్ జర్నీ. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ చాలా డిసప్పాయింట్మెంట్స్, జాయ్ అన్నీ కలిపి. లైక్ సినిమాలు అన్నీ ఉంటుంది కదా, సెంటిమెంట్స్, జాయ్, తర్వాత డిసప్పాయింట్మెంట్స్, సక్సెస్, ఫెయిలియర్స్, చాలా పొగడ్తలు, విమర్శలు, ఎనిమీస్ ఇదన్నీ చూసి యాక్చువల్లీ ఇదని మనం ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ ఇప్పుడు చూసేప్పుడు ఇట్ ఇస్ అ సూపర్ జర్నీ అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ నాకు ఒక చిన్న క్వశ్చన్ క్లారిటీ ఉంది సార్. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి ఒక స్టార్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు సినిమాల్లోకి వచ్చారు. అవును. సో మీ థర్డ్ మూవీని కమల్ హాసన్ గారితో అంటే సెకండ్ మూవీ చేశారు, థర్డ్ మూవీ 2 సినిమాలు వారితో చేశారు. ఆ రోజు మీరు ఒక అడ్మైర్గా చూసిన పర్సన్ని ఫస్ట్ టైం సెట్లో కలిసినప్పుడు, ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎలా మీ రియాక్షన్ ఏంటి, ఎలాంటి ఎమోషన్ క్యారీ చేశారు? ఫస్ట్ టైం అప్పుడు కమల్ హాసన్ షూటింగ్ నేను చూస్తున్నాను. కమల్ హాసన్ ఇంకో గుర్తుంది, ఒక సాంగ్ వందాల్ మహాలక్ష్మి అని ఒక పిక్చర్. ఆ పిక్చర్లో అంబిగా కమల్ హాసన్ గారు అలా చూసి ఫస్ట్ టైం నేను చూసి అప్పుడు ఏదో దేవుడు మనకి దర్శనం ఇచ్చినట్టు అప్పా కమల్ హాసన్ని నేర చూస్తున్నాను అని చెప్పి అలా అంత ఫ్యాసినేట్ అయిపోయాను నేను. అది తర్వాత మీరు ఒక 1.5 years 2 years తర్వాత చూస్తే నేను కమల్తో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వర్క్షాప్ అని చేస్తున్నాను. అప్పుడే కమల్ హాసన్ వర్క్షాప్ అని నన్ను పిలుస్తాను. అక్కడ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో చక్కగా భోజనాన్ని చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయనతో ఉంటారు. సో వర్క్షాప్ అని జరిగింది. సో ఐ వాస్ థింకింగ్ ఒక 2 years ముందు నేను అలా చూసే కమల్తో నేను యాక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు అది ఐ వాస్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, నేను ఆలోచించేదని జరుగుతుంది అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్ అదని. అండ్ నా దగ్గర ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంది సార్, మీరు ఆన్సర్ కూడా అంతే క్లారిటీగా ఇవ్వాలి. మణిరత్నం గారికి ఆనంద్ అసలు ఏంది, మీరు ఏమైనా మాయ చేశారా ఆయన్ని? ఎందుకంటే క్వశ్చన్ చాలా లెంత్ అని ముందే చెప్పాను. మౌనరాగం సినిమాకి మీరు వెళ్ళారు. సో మీకు ఏదో లుక్ టెస్ట్ చేసి ఫోటోలు తీశారు, అయిపోయింది. ఆ తర్వాత వేరే సినిమాకి పిలిచారు, అగ్ని నక్షత్రాలు సంథింగ్ అనుకుంటా. అవునవును. ఆ సినిమాకి వెళ్ళారు. అక్కడి నుంచి మేబీ నేను కరెక్ట్ అని తెలియదు, మీరే బయటకు వచ్చేసారు. దాని తర్వాత మళ్ళీ రోజా సినిమాకి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం పిలిచారు. అక్కడి నుంచి కట్ చేస్తే మళ్ళీ ఆ హర్డల్స్ అన్ని దాటిన తర్వాత అంజలి సినిమాలో యాడ్ చేశారు ఫస్ట్ టైం. అది కట్ చేస్తే దొంగతో రోజా ముందే అంజలి ఫిల్మ్ తర్వాత రోజా, తర్వాత ఇక్కడికి వస్తే దళపతి మణిరత్నం గారి అరవింద్ స్వామి రోల్ మీరు చేయాలి. సో అది మిస్ అయింది. ఇన్ని దాటుకొని దొంగ సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేశారు. సార్ మణిరత్నం దగ్గర నుంచి కాల్ రావడం అంత ఈజీ ఒక యాక్టర్కి? చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఒక్కసారి మణిరత్నం గారి సినిమాలో ఒక ఫ్రేమ్లో కనిపిస్తే చాలు అనుకుంటారు, ఆయన ఒక్కసారి కాల్ చేస్తే చాలు అనుకుంటారు.
ఓన్లీ ఆనంద్కు మాత్రమే మణిరత్నం గారి దగ్గర నుంచి ఎందుకు ఇన్ని ఛాన్సులు, ఎందుకు ఇన్ని సినిమాలు, ఎందుకు ఇంత ప్రేమ? ఎవరికైనా ఒక మనిషి రోజు వచ్చి ఛాన్స్ అడిగేప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ సిన్సియారిటీ. ఎలాగైనా మనం ఆయనతో నెక్స్ట్ పిక్చర్లో మనం లేకపోతే జరగాలన్న పిక్చర్లో మనం యాక్ట్ చేయాలని ఆయన దగ్గర ఛాన్స్ అడిగేప్పుడు రోజు నన్ను చూస్తే ఆఫీసర్ రోజు ఉండేవారు మీరు అక్కడే? రోజు ఎప్పుడు అక్కడే ఉంటాను. సో నేను మణిరత్నం ప్రాణాలు తీశారు, ఇయ్యకపోతే నేను ఆ రేంజ్లో నేను. సో అలా ఫస్ట్ పిక్చర్ నేను ఆయన ఫస్ట్ పగలిలో పిక్చర్ ప్రివ్యూ చూశాను. చూసి నేను ఎలాగైనా మణిరత్నం గారు పిక్చర్లో ఎలాగైనా యాక్ట్ చేయాలి, ఇంట్రడ్యూస్ అయితే మణిరత్నం గారు పిక్చర్లోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి అని చెప్పి ఆయన దగ్గర ట్రై చేసి అప్పుడే మౌనరాగం పిక్చర్లో కార్తీక్ చేస్తున్న క్యారెక్టర్. అప్పుడు నాకు 17 years అప్పుడు ఫోటో స్క్రీన్ టెస్ట్ పిసి శ్రీరామ్ గారు ఫొటోస్ అన్ని తీశారు. ఆ ఫొటోస్ యాక్చువల్గా నేను పట్టుకొని సినిమాలో ఛాన్స్ అంతకుముందు రవికే చంద్రన్ కెమెరామెన్ నాకు చాలా ఫ్రెండ్, ఆయన కూడా ఇది కలిపి బాలచందర్ దగ్గర వెళ్ళి చూపించాను. అక్కడ క్లిక్ అయింది ఫోటోకని. అక్కడ క్లిక్ అయిన తర్వాత ఇక్కడ మౌనరాగంలో నేను మెచ్యూరిటీ లెవెల్ అంత లేదని వాళ్ళు మీసాన్ని ఆర్టిఫిషియల్గా పెట్టి చూశారు. 17 years కదా, ఆ క్యారెక్టర్ కొంచెం మెచ్యూరిటీ నాక్స్లెట్ లాగా. సో మౌనరాగం పిక్చర్ అయిపోయి రిలీజ్ అయింది. అప్పుడు ఎలాగైనా అగ్ని నక్షత్రంలో నేను చేయాలని చెప్పి వెళ్ళేప్పుడు ఆల్మోస్ట్ లైక్ అసిస్టెంట్గా లాగా నేను కొంచెం రోజు వర్క్ చేశాను. ఆయన వెళ్ళి షార్ట్కి పిలు అని చెప్తారు, అక్కడ అది చేయి ఇది చేయి అని చెప్తారు. సో అలా ఒక 2-3 shots కూడా వస్తాను నేను. సో తర్వాత డే నైట్ షూటింగ్ జరిగింది అది. అప్పుడు నాకు ఒక స్టేజ్లో అర్థమైంది నాకు ఇలాగే యూస్ చేస్తారని బయటకు వచ్చేసాను అగ్ని నక్షత్రం. ఆ తర్వాత ఆయన నాయగన్, ఆ తర్వాత అంజలిలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ కడప్రెడ్డమ్మ అని ఒక షూటింగ్ అరక్ వ్యాలీలో ఒకే షెడ్యూల్ ఆ పిక్చర్ షూటింగ్, నేను రంజిత భరద్వాజ్ గారు డైరెక్టర్. సో ఆ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు ఫోన్స్ అని లేదు కదా, అప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, నేను ఎక్కడ షూటింగ్ ఉన్నావు, స్టార్ట్ ఇమీడియట్లీ అని కమ్మని చెప్పి మణిరత్నం గారి దగ్గర నుంచి. అప్పుడు ఏదో మైసూర్లో షూటింగ్ జరిగింది. సో అది ఈ పిక్చర్కి. సో ఏం క్యారెక్టర్ అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత అని నాకు ఆ యూనిట్లో చెప్పారు, ఆ క్యారెక్టర్ కోసం పిలిచారు, అందుకోసమే టెలిగ్రామ్ మీకు వచ్చింది, తలపతి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం. సో అది మిస్ అయింది. తలపతి తర్వాత రోజాకు యాక్చువల్గా అరవింద్ స్వామి హీరో, కానీ అరవింద్ స్వామి ఫాదర్ మదర్ ఏదో హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ వచ్చిందని నన్ను పిలిచి ఒక స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇట్స్ క్రిప్టాలజిస్ట్ కదా. సో ఆ స్క్రీన్ టెస్ట్లో అంత బాగా నేను చేయలేదు యాక్చువల్గా, టెన్షన్లో. ఎందుకంటే మణిరత్నం గారు అంటేనే నాకు చాలా టెన్షన్. సో అప్పుడు ఆయన చెప్పారు, నేను అడిగాను, ఏంటి సార్ ఒక్కొక్క పిక్చర్లో పిలిచి ఇలా చేస్తున్నారని అడిగేప్పుడు ఇలాగే అడిగేప్పుడు నెక్స్ట్ పిక్చర్ నేను డెఫినెట్గా చేద్దామని చెప్పేప్పుడు తిరడా వచ్చింది దొంగ. సో దొంగ సినిమా గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగే ముందు మణిరత్నం గారి వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి సార్. ఏదన్నా ఒక చిన్న మూమెంట్, ఇది మణిరత్నం ఇలా ఆలోచిస్తాడు, ఇలా రాస్తాడు, మీకు వావ్ అనిపించిన ఆ ఎక్స్పీరియన్స్, ఆ మూమెంట్ ఏదైనా ఉంటే ఒకటి షేర్ చేయండి. ఇప్పుడు మణిరత్నం పిక్చర్ వచ్చేప్పుడు And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.